హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్దియా ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ అందరికీ కూడా ఈ 2026 సంవత్సరం చాలా బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే వీడియో కంటెంట్లోకి వెళ్దామండి. ఈ రోజు ఏంటంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, గత 4 రోజుల కిందట నేను ఒక ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చిన్న అప్డేట్ అయితే ఇస్తాను. ఈ 2026 నుంచి మనం మిషన్కి సంబంధించి చేసేటువంటి అప్డేట్ ఏంటి అని చెప్తాను అని చెప్పనేసి చిన్న స్లైడ్ అయితే షేర్ చేయడం జరిగింది ఫేస్బుక్లో. సో దానికి సంబంధించి భాగంగా ఈరోజు వీడియో అయితే మనం చేయడం జరుగుతుందండి. అయితే ఇప్పటివరకు మనం బాడీస్ కానివ్వండి, లేకపోతే దాంట్లో వాడేటువంటి స్పేస్ కానివ్వండి, డొమెస్టిక్ స్టైల్లో మనం మ్యానుఫ్యాక్చర్ చేసే ఇంక్యుబేటర్స్లో మనం ఇచ్చిన ఇంక్యుబేటర్స్ అన్నీ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఆల్రెడీ కొనుగోలు చేసినటువంటి రైతుల ద్వారా మనకి చాలా రిఫరెన్స్ ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయి. మీ ముందుకు రాకపోవడానికి కారణం కూడా ఏంటంటే, మెయిన్ రీజన్ ఆల్రెడీ ఆర్డర్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. మళ్ళీ టైం కూడా ఆల్రెడీ 35 days వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చిన తర్వాత అన్ని రోజులు డిలే అంటే కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది ఏంటంటే కొంచెం నెగిటివ్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో టైం స్లాట్ చూసుకొని దాన్ని బట్టిగానే వీడియోస్ మేక్ చేద్దాం అనే ఉద్దేశంతో మనకి దీంట్లో యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయకపోవడం కారణం అది. అయితే ముఖ్యంగా అప్డేట్ గురించి చెప్పుకుంటా వస్తే, ఇది వచ్చేసి బాడీ టర్నింగ్ టెక్నాలజీని వాడేటువంటి హైడ్రాలిక్ టర్నర్ అండి. మనం ఇప్పటి వరకు ఎగ్ ఇంక్యుబేటర్స్లో బాడీ మౌంటెడ్ టర్నింగ్ సిస్టమ్ అయితే మనం ఇచ్చాము గేర్ వీల్ మోటార్ ద్వారా. అయితే బాడీ టర్నింగ్ టెక్నాలజీ అనేది మనం ఈ హైడ్రాలిక్ ఎగ్ టర్నర్ ద్వారా మనం ఆల్రెడీ అంతకుముందు ప్రీమియం సెగ్మెంట్ కావాలనుకున్న రైతులకి కొంతమంది డెలివరీస్ ఇచ్చాము. అయితే అవి ఎక్కువ కాదండి, ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. ఏది చిన్న కెపాసిటీస్ 200, 300, 400, 600 వరకు. అలానే 1200 కెపాసిటీకి పైన మనం ఏదైనా కూడా ఈ హైడ్రాలిక్ అనేది వాడిస్తున్నాము. 2000 కెపాసిటీ వరకు మనం మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న విషయం వ్యూవర్స్కి అయితే ఐడియా ఉంది ఆల్రెడీ. 1200 కెపాసిటీ కానీ 2000 కెపాసిటీ కానీ ఏదైతే బాడీ టర్నింగ్ టెక్నాలజీకి మనం ఈ హైడ్రాలిక్ యూజ్ చేస్తున్నామో, ఇదే హైడ్రాలిక్ ఇప్పుడు డొమెస్టిక్ సైజెస్లో కూడా, అంటే 200 కెపాసిటీస్ పైన మనం డెలివరీ ఇచ్చేటువంటి వాటికి కూడా మనం ఈ హైడ్రాలిక్ బాడీ టర్నర్ టెక్నాలజీ అనేది ఇద్దాము అనే ఆలోచనతో రైతుకి దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలిసేలా చేసి నెమ్మదిగా రైతుకి ఏంటంటే దీన్ని కూడా అలవాటు చేద్దాం అనే ఆలోచనతో మనం ఈ బాడీ టర్నింగ్ టెక్నాలజీని అయితే ఎంచుకున్నాము. సో దీనివల్ల ఏంటంటే చాలా యూజెస్ కూడా ఉన్నాయి. అది మీకు అప్కమింగ్ వీడియోస్లో మిషన్ చూపిస్తూ నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఇంక్యుబేటర్స్ తయారు చేసేటువంటి బాడీస్ అందరూ కూడా ఏంటంటే ప్లైవుడ్ బాడీస్ ఏమో చూడడానికి కోర్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళలాగా మనం ఇచ్చేది కంప్లీట్ ప్లైవుడ్ బాడీస్ ఏమో అనుకుంటున్నాం. కాదండి, మనం ఇచ్చేది ఏంటంటే ఇంటర్నల్గా అయితే కనుక గెలనైజ్డ్ ఐరన్ ఫ్రేమ్ చేసి దాని మీద మనం థర్మాకోల్ ఇన్సులేషన్, అదేవిధంగా ప్లైవుడ్ ఇన్సులేషన్ చేసి మనం అయితే బాడీ అనేది రైతుకి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే రైతు అనే వారికి బాడీని మనం 2-3 చోట్లకి మార్చినా మూవ్ చేసినా ఏంటంటే కొంచెం దాని పట్టు అనేది కోల్పోకుండా ఉంటుంది అనమాట. స్ట్రెంత్ అనేది అలాగే ఉంటుంది. సో దానికోసం అని చెప్పనేసి అయితే మనం అటువంటి బాడీస్ అయితే చేస్తున్నాము. చాలా వరకు బయర్స్ కూడా మీరు ఒకటికి 10 సార్లు బాడీ ఇలానే ఉంది, ప్రైజింగ్ అలాగే డ్రాప్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇదే బాడీలో లోపల ఏం వాడుతున్నారు అని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు ముఖ్యంగా గమనించుకోండి. ఎందుకంటే ఈరోజు ప్లైవుడ్లో కూడా మనం మార్కెట్లో చూసుకుంటే స్క్వేర్ ఫీట్ వచ్చేపాటికి 70 రూపాయల నుంచి, అదే ప్లైవుడ్లో స్క్వేర్ ఫీట్ వచ్చేపాటికి 350-400 రూపాయల వరకు ఉన్న ప్లైవుడ్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో మనం ఏది వాడుతున్నాము, మనం ఏది రైతుకు అమ్ముతున్నాము, ఏది కొనుగోలు చేస్తున్నారు అనేది కూడా రైతు ఆలోచించుకోవాల్సిన విషయం అయితే అవుతుంది. పైన ఉన్నటువంటి షీట్స్ అన్నీ ఒకటి వేసి లోపల నార్మల్ ప్లైవుడ్ వేసేసి యూజ్ చేస్తే అది మీకు ఎన్నో రోజులు ఎక్కువ కాలం మన్నదు. అది కూడా ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ఇది ఆల్రెడీ మనం డెలివరీస్ ఇచ్చున్నాము. ఈ కంట్రోలర్స్ ఈ హైడ్రాలిక్ టర్నర్స్ అయితే యూజ్ చేసి మనం ఆల్రెడీ కొంతమంది రైతులకి అయితే డెలివరీ ఇచ్చాము. దీంట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే, ఈ కంట్రోలర్ కో మ్యానుఫ్యాక్చరర్స్కి అలానే ప్రీమియం సెగ్మెంట్ యూజ్ చేస్తున్నటువంటి రైతులకి అందరికీ కూడా తెలుసు. ఈ కంట్రోలర్ ఎక్కువ శాతం ఎవరు యూజ్ చేస్తారు అనేది తెలిసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ కంట్రోలర్స్ ఎక్కువ శాతం యూజ్ చేసేది వచ్చేవాడికి ఏంటంటే కమర్షియల్ ఇంక్యుబేటర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఇదే కంట్రోలర్ యూజ్ చేస్తూ ఉంటారు. మనం కూడా ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే బల్క్లో మనం కూడా కొనుగోలు చేయడం జరిగింది.
అదేవిధంగా ఈ బాడీ టర్నర్స్ కూడా ఏంటంటే మనం 1-2 కొనలేదు, ఈ మొత్తం అన్ని కూడా ఇవే ఒక 15 పీసెస్ దాకా మనం తెప్పించాము. బుకింగ్స్ ఉన్నాయని కాదు, దీంట్లో ఏంటంటే రైతుకి తెలిసిన తర్వాత ఖచ్చితంగా మంచి వస్తువుని మిస్ చేసుకోరు అన్న ఆలోచనతో మనకు ఉంది కాబట్టి మునుపటి కూడా మనల్ని అలాగే రైతులు అనేవాళ్ళు ఎంకరేజ్ చేస్తూ తీసుకొచ్చారు కాబట్టి సో వారికి అదేవిధంగా కొత్తగా కొనుగోలు చేసే వారికి ఇంకా నాకు ₹1 పెట్టినా ఇంకా క్వాలిటీ ఏమి ఇవ్వగలరు మీరు అని అడిగేటువంటి రైతులందరి కోసం కూడా ఈ కంట్రోలర్లు కానివ్వండి, అదేవిధంగా ఈ హైడ్రాలిక్ టర్నర్స్ అయినా కానివ్వండి మనం అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంక్యుబేటర్ వాడే వాళ్ళందరూ, డొమెస్టిక్ ఇంక్యుబేటర్ వాడే వాళ్ళందరికీ కూడా మనం దీని ప్రాముఖ్యత అనేది తెలిసిన తర్వాత ప్రతి రైతు దీనివైపు మొగ్గు చూపడానికి కూడా అవకాశం 100% ఉంది మనకి. అయితే మనం ఇప్పటివరకు వాడేటువంటి కంట్రోలర్స్ కానీ బాడీస్ కానివ్వండి ఏమైనా కూడా మనకి సెకండ్ కాపీ కింద మనకు మ్యానుఫ్యాక్చరర్స్ కానీ లేదా నన్ను కూడా మీరు అనుకోవచ్చు మీరేమన్నా ఫస్ట్ నుంచి చేశారో ఏంటి ఇదే మీరు ఇంకోటి చేసింది అనుకోవచ్చు. అలానే అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆండ్రాయిడ్ ఐఓఎస్కి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో అంటే నాలాంటి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్కి కమర్షియల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇచ్చేటువంటి ఇంక్యుబేటర్స్ అంత డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వాటిలో ఉండే సాఫ్ట్వేర్ అయితే నాలా చేసేటువంటి డొమెస్టిక్ ఇంక్యుబేటర్స్ అందరూ కూడా మ్యానుఫ్యాక్చరర్స్కి సో వాళ్ళకు కూడా మనం వాడుతున్నామంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, రైతులకు సేల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు అన్న ఆలోచనతో మనం కూడా ఏంటంటే మన డొమెస్టిక్ ఇంక్యుబేటర్స్ కొనేవాళ్ళే ఎక్కువగా ఇంకా పెట్టుబడి పెట్టేవాళ్ళు, అంటే మంచి క్వాలిటీ కావాలనుకునేవాళ్ళు, అదేవిధంగా సొంత ఇంక్యుబేటర్ కావాలనుకునేవాళ్ళు మనందరికీ కూడా ఇలాంటి కంట్రోలర్స్ అండ్ అలానే ఇలాంటి టర్నర్స్ అన్నీ కూడా మనం అలవాటు చేద్దాము. దాని ప్రాముఖ్యత అనేది చెప్పిన తర్వాత నా ఆలోచనతోటి అప్డేట్లో భాగంగా 2026 నుంచి ఎక్కువ శాతం ఖచ్చితంగా సమస్యలు మనకి కొనుగోలు చేసిన తర్వాత ఎక్కువ శాతం సమస్యలు నివారించడం కోసం అని చెప్పనే ఉద్దేశంతో ఇంకా ది బెస్ట్, ఇప్పుడు దీనికన్నా ఇంకా ది బెస్ట్ ఏదైనా దొరికింది అనుకోండి ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా ఆద్య ఫామ్స్లో అప్డేట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది చైనా ప్రోడక్ట్ కాదు, అదేవిధంగా ఈ హైడ్రాలిక్ టర్నర్ కూడా చైనా ప్రోడక్ట్ కాదండి. చైనా ప్రోడక్ట్ అయినా కూడా మనం యూజ్ చేసినవి ఇప్పటివరకు కూడా వాటిలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. ఎందుకంటే చైనా మార్కెట్లో కాపీ పేస్ట్లో వచ్చే చాలా ఉన్నాయి. మనం కూడా పిక్ చేసుకునేది ద బెస్ట్ సెల్లర్ దగ్గర నుంచే మనం పిక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బెస్ట్ సెల్లర్ అంటే ప్రైస్లో నేను చూడండి, నా ప్రోడక్ట్ వచ్చేది స్ట్రెంగ్త్లో ఎంత క్వాలిటీ ఉందనేది ఉద్దేశంతో నేను చూస్తాను. మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొడితే దానికి సంబంధించి 10-15 రేట్లు వస్తాయి. అది రావడానికి కారణం ఏంటంటే బాడీ మొత్తం అంతా ఒకేలా ఉంటుంది, బట్ చూడడానికి లోపల ఉన్న మదర్ బోర్డ్స్ కానివ్వండి, దాంట్లో యూజ్ చేసిన కెపాసిటర్స్ కానివ్వండి, లేకపోతే టర్మినల్స్ కానీ ఏమైనా కూడా క్వాలిటీలో భాగంగానే ఒక రేట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ తక్కువ క్వాలిటీ వాడిన తర్వాత ఒక్కసారి ఇది బెస్ట్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా మళ్ళీ తక్కువ క్వాలిటీ యూజ్ చేయాలని అంటే ఆలోచన మైండ్లోకి కూడా రాదండి. సో మన పౌల్ట్రీ రంగంలోని నాటుకోళ్ళు పెంపకాలు చేసేవాళ్ళు, అదేవిధంగా పందెం కోళ్ళు పెంపకాలు చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఎప్పటికీ కూడా ద బెస్ట్ అని చెప్పేసి కావాలని కోరుకునే రైతులు చాలామంది ఉన్నారు. ఈరోజు మార్నింగ్ కూడా నాకు అలాగే బుకింగ్ వచ్చింది, ఒక బుకింగ్ అలానే కన్సూమర్కి అయితే మన రైతుకి మన అమ్మే ధర అయితే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన ఆల్రెడీ నాకు ఇంకొంచెం ఒక 10% కాస్ట్ పెరిగినా పర్లేదు, ఇంకా వాట్ బెస్ట్ యూ కెన్ గివ్ అని చెప్పని ఆ రైతు అనేది అయితే అడిగారు మనల్ని. ఖచ్చితంగా బెస్ట్ ప్రోడక్ట్ మనం అవుట్పుట్ ఇవ్వడం కోసం అనేసి మనం ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా మనం బెస్ట్ ప్రోడక్టే మనం డెలివరీ ఇస్తాము. అదే ఆశతో రైతు కూడా మన దగ్గరికి ఎక్కడి నుంచో వచ్చి బుకింగ్స్ చేసుకొని వెళ్తున్న వాళ్ళకి మనం జస్టిఫికేషన్ చేయాలి. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే డెలివరీ టైం కూడా నేను ముందుగానే చెప్తున్నానండి, వారం రోజులు అని చెప్పేసి నెల టైం తీసుకోవట్లేదు. ముందుగానే రైతుకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 35 రోజులు పడుతుంది. ఈలోపు ఎవరైనా బుకింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో వాళ్ళకి పేమెంట్లు అడ్జస్ట్లు అవ్వాలా కానీ ఏదన్నా ఉంటే అది కూడా కొత్తగా వచ్చి బుకింగ్ చేసే రైతుకి నేనైతే ఇవ్వనండి. మునుపటిగానే ఎవరికైనా కమిట్మెంట్లు ఏమన్నా ఇచ్చినవి ఉంటే వారికి మాత్రమే మనం డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదొకటి మీరు కొంచెం మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ రూపాయి అయితే ఆద్య ప్రాంతం నుంచి ఎక్కడికి పోదు. ఖచ్చితంగా మీ ఆర్డర్లు ఖచ్చితంగా మేము ఇచ్చిన టైంకి ఒకరోజు ముందో కాక మీకు అయితే చేరడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు ఇచ్చేటువంటి డిస్క్లైమరే, కోళ్ళు కానీ ఎగ్ ఇంక్యుబేటర్స్ కానీ కొనుగోలు చేసేవారు దయచేసి మీ విలువైన రూపాయిని మా మొహం మీరు చూసుకున్నది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే, ఇంతకన్నా ఎక్కువగా తెలిసి ఉంటే ఒకసారి మా దగ్గరికి రండి, వచ్చి చూసుకొని ప్రోడక్ట్ నచ్చితే మీరు కొనుగోలు చేయండి. అదేవిధంగా రూపాయి రేటు తక్కువ ఉంది కదా అని చెప్పనేసి త్వరపడ మాత్రం
ఏ డెసిజన్ తీసుకోకండి. ఒకటికి 10 సార్లు చూడండి, 2 వస్తువులు చూడండి. మీరు 2 చోట్ల తిరగడం వల్ల మీకు మహా అయితే 2,000 3,000 ఖర్చు అవుతాయి. తీరా వస్తువు కొనుగోలు చేసిన తర్వాత మీరు అనుకున్నటువంటి క్వాలిటీ అది లేకపోతే మీకు ఏదైతే అవుట్పుట్ అనేది స్థిరకాలంలో కంటిన్యూగా మెయింటైన్ అవ్వకపోయినా రైతు అనేవారు నష్టపోతారు. ఎందుకంటే మనం వాడేటువంటి ఈ కంట్రోలర్కి సంబంధించే మార్కెట్లో, మన ఇండియన్ మార్కెట్లో 30 నుంచి 40 మంది హోల్సేల్ అమ్మేవాళ్ళు ఉన్నారు. వీటిల్లోనే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకరకాల రేట్లు ఉంటాయి. సో వీటిలోకి సంబంధించి ఈ బోర్డులో ఉన్నటువంటి డెన్సిటీని బట్టే ఆ 30-40 మంది కూడా రేట్లు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాంగ్ రన్లో నేను ఈ బిజినెస్ చేస్తాం, మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి నేను ఎప్పుడు కూడా ది బెస్ట్ నేను చూస్ చేసుకుంటాను. రూపాయి తక్కువ కన్నా మీరు దాన్ని ఎలాగైతే అడుగుతున్నారో, ₹1 పోయినా మంచిది కావాలి అనేసి నేను కూడా నా గుడ్విల్ పోగొట్టుకున్నాను. కాబట్టి కొనుగోలు చేసేది ఏదైనా డైరెక్ట్గా మనకి ఇంపోర్ట్ చేసి ద బెస్ట్ సెల్లర్ నుంచి మాత్రమే మనం కొనుగోలు చేస్తున్నాము. ఇది ప్రోడక్ట్ అయితే 100% ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ప్రోడక్ట్ చైనాదేనండి. బట్ కంట్రోలర్ ది బెస్ట్ సెల్లర్ నుంచి యాక్చువల్లీ బాగున్న దాంట్లో మాత్రమే మనం కొనుగోలు చేస్తున్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే 1 ఇయర్ లోపల, ఎగ్జాక్ట్గా 1 ఇయర్ టైం లోపల దీనికి సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది ఫెయిల్ అవ్వడం జరిగితే ఇది కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మనం చూపించినటువంటి ఈ కమర్షియల్ కంట్రోలర్ కానివ్వండి, దీనికి వాడేటువంటి హైడ్రాలిక్ టర్నర్ కానివ్వండి, ఏదైనా కూడా టెక్నికల్ ఎర్రర్స్ వల్ల వచ్చి ఏమైనా చెడిపోతే మాత్రం ఖచ్చితంగా మనం దానికి సర్వీస్ కుదిరితే సర్వీస్ చేయిస్తాము. లేని పక్షంలో వారంటీ పీరియడ్లో కనుక ఉంటే రిప్లేస్మెంట్ వారంటీలో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది, చేంజ్ అవుతుంది. సో అదేవిధంగా మళ్ళీ ఒకసారి మీరు ₹1 ఖర్చు పెట్టే ముందు ఖచ్చితంగా ఎక్కడ బెస్ట్ అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు కొనుగోలు చేయండి. ఎప్పుడు కూడా ఆద్య ఫార్మ్స్ ఒక్క దగ్గరే మీరు కొనుగోలు చేయండి అని చెప్పి నేను ఇన్వైట్ చేయలేదు. మీరు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఆల్వేస్ మీరు ఇక్కడికి రావచ్చు, వచ్చి మా ప్రొడక్ట్ క్వాలిటీ మీరు చూడవచ్చు. మీకు నచ్చితేనే ఇక్కడ మేము ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే పద్ధతి కానీ వస్తువు కానీ మీకు నచ్చితే మాత్రం మీరు ఇక్కడ మాతో బిజినెస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ కోసం చాలామంది అయితే లేట్ నైట్ కాల్స్ చాలా చేస్తున్నారండి. అదేవిధంగా ఎంక్వైరీస్ కూడా లేట్ నైట్ కాల్స్ చాలా వస్తున్నాయి. ఎర్లీగా కూడా వచ్చేస్తున్నాయి, 5 to 6 కల్లా కాల్స్ చేస్తున్నారు నాకు. నేను ఆల్రెడీ ఒక ఎంప్లాయీని, అదేవిధంగా నాకు ఇక్కడ టీమ్ తోటి ఇది ఇంక్యుబేటర్ యూనిట్ అనేది రన్ చేస్తున్నాను. అదేవిధంగా మాకు ఫామ్ కూడా ఉంది. సో నాకున్న టైం లిమిట్ని బట్టి నా టెక్నికల్ టీం అయినా కూడా మీకు దీనికి సంబంధించి కొనుగోలు చేయాలన్నా కూడా ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, ఓన్లీ టెక్నికల్ సర్వీస్ గురించి కాదు, మీరు ఏదన్నా ప్రైస్ ఎంక్వైరీస్ చేయాలన్నా కూడా దయచేసి ఉదయం 9:30 దగ్గర నుంచి సాయంకాలం 8 గంటల లోపల మీరు ఎప్పుడన్నా కాల్స్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఒకళ్ళిద్దరు కాల్స్ కనుక ఏమన్నా మిస్ అయితే ఐదర్ వాట్సాప్ కాల్లో అన్నా, లేదంటే నార్మల్ కాల్లో కాల్ వెయిటింగ్ వచ్చినా, 2-3 కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు థర్డ్ పర్సన్ కాల్ చేసినా కూడా కాల్ కనెక్ట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. దయచేసి నాకు వాట్సాప్ పింగ్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అయితే 5-10 నిమిషాలు లేదా అరగంట వ్యవధిలో నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయడం మా లక్ష్యం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందు గురించి అంటే టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి ఆ టైంలో మళ్ళీ కాల్స్ అది సేల్స్కైనా అదే ఇబ్బంది, టెక్నికల్ సపోర్ట్కైనా కూడా అదే ఇబ్బంది. సో ఎటువంటి సపోర్ట్ కానీ ఎంక్వైరీస్ కానీ అలా చేయదలుచుకున్న కాలింగ్ టైము దయచేసి 9:30 నుంచి ఈవినింగ్ 8 వరకు పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.